ఇంకా మాట్లాడుతావు నువ్వు మెదక్ వచ్చి ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడానికి మెదక్ దాకా రావాలా? కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని బదనాం చేయడానికి, వారి మీద దుమ్మెత్తిపోయడానికి ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఉన్నదా? విచిత్రంగా ఉన్నది. ఇలా ప్రెస్ మీట్ సోదరులంతా మధ్యలో ఇలా ప్రెస్ మీట్ మాట్లాడి మెదక్ పట్టణంలో ప్రభుత్వాన్ని అట రిక్వెస్ట్ చేస్తూ ఉందట. ఆ గురుకుల పాఠశాల మడిగలలో నడుస్తూ ఉంది, పక్క భవనాలు కట్టాలి, రైతులకు పరిహారం అందించాలని నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అని రిక్వెస్ట్ మాట్లాడుతుంది. ఎవరి మీద పోరాటం చేస్తా ఉన్నావు? డిమాండ్ చేయాలి ప్రభుత్వం మీద. ప్రభుత్వం చేస్తున్న తప్పిదారులు, ప్రభుత్వం యొక్క అసమర్థతను ఎత్తి చూపాల్సినటువంటి నువ్వు ఇలా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అంటావు. ఇక్కడ కన్న తండ్రిగా కేసీఆర్ గారిని, తోడబుట్టిన కేటీఆర్ గారిని, కేసీఆర్ దైవంగా పార్టీ ఊపిరిగా బతుకుతున్నటువంటి హరీష్ రావు గారి మీద దుమ్మెత్తిపోస్తావు. చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్న నీ ద్వంద్వ నీతి ఏందో, నీ యొక్క ఎజెండా, సీక్రెట్ ఎజెండా ఏందో. రేవంత్ రెడ్డి మెప్పు కోసం, కాంగ్రెస్ పార్టీ మెప్పు కోసం నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా అంటే తెలంగాణ శ్రేణులు ఎక్కడ కూడా ఊరుకోరు. తెలంగాణ సమాజం కూడా హర్షించాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాళేశ్వరం గురించి మాట్లాడతావు. నీకు తెలుసో తెలియదో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పూర్తి అవగాహన లేకుండొచ్చు. మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే మన పసుపులో ఉన్నదో హల్దీ, కాళేశ్వరం కంటే ముందే విధంగా ఉండే, ఇప్పుడే రకంగా ఉందో జర సోయి తెచ్చుకొని తెలుసుకొని మాట్లాడాలి. నోరుంది కదా అని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం బాగుండదు. ఇవాళ మొత్తం